పవిత్రతయే మా ధర్మం, పవిత్రతయే మా ధర్మం. సాధనలో దీవించదము, కులము మతము ఏదైనా గమ్యస్థానం ఒక్కటే. కులము మతము ఏదైనా గమ్యస్థానం ఒక్కటే. పవిత్రతయే మా ధర్మం. పరిశుద్ధత ఈ సృష్టి నిర్వికారి, విషముల వెలుగుండు పవిత్ర భావనతో. శివ పరమాత్ముని సందేశం, శివ పరమాత్ముని సందేశం, బ్రహ్మ ద్వారా ఆదేశం. పవిత్రతయే మా ధర్మం, సాధనలో దీవించదము. పవిత్రతయే మా ధర్మం, సాధనలో దీవించదము. కులము మతము ఏదైనా గమ్యస్థానం ఒక్కటే. కులము మతము ఏదైనా గమ్యస్థానం ఒక్కటే. పవిత్రతయే మా ధర్మం. పవిత్రతయే పరమోన్నతము, దివ్య గుణముల ఆధారం. సర్వాత్ములకు ధర్మాత్ములకు పవిత్రత జెండా ఎగరాలి. పవిత్రతయే మా ధర్మం, సాధనలో జీవించదము. పవిత్రతయే మా ధర్మం, సాధనలో జీవించదము. కులము మతము ఏదైనా గమ్యస్థానం ఒక్కటే. కులము మతము ఏదైనా గమ్యస్థానం ఒక్కటే. పవిత్రతయే మా ధర్మం. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, బేహద్దు స్కాలర్షిప్ తీసుకోవాలి అంటే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరి స్మృతి రాని విధంగా అభ్యాసం చేయండి. ప్రశ్న: తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత కూడా సంతోషం లేనందుకు కారణమేమిటి? జవాబు: బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉండదు. తండ్రిని యథార్థంగా స్మృతి చేయరు. స్మృతి చేయనందువలనే మాయ మోసం చేస్తుంది. అందువల్లనే ఖుషి ఉండదు. తండ్రి మనల్ని విశ్వాధికారులుగా చేస్తున్నారనే నశ పిల్లలు మీ బుద్ధిలో ఉంటే సదా ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు. తండ్రి వారసత్వమైన పవిత్రత సుఖశాంతులలో సంపన్నంగా అయితే ఖుషి ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి అంటే నేను ఆత్మ, ఇది నా శరీరము అని పిల్లలు మీకు బాగా తెలుసు. దీనిని బాగా గుర్తుంచుకోండి. భగవంతుడు అనగా ఆత్మల తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఇలా ఎక్కడైనా విన్నారా? అక్కడైతే కృష్ణుడు చదివిస్తున్నారని అనుకుంటారు. కానీ వారికైతే నామరూపాలు ఉన్నాయి కదా. ఇక్కడ చదివించేవారు నిరాకార తండ్రి. ఆత్మ వింటుంది, పరమాత్మ వినిపిస్తారు. ఇది కొత్త విషయం కదా. వినాశమైతే తప్పకుండా జరుగుతుంది కదా. ఒకటి వినాశకాలంలో విపరీత బుద్ధి, రెండవది వినాశకాలంలో ప్రీతి బుద్ధి.
ఇంతకుముందు పిల్లలైన మీరు కూడా ఈశ్వరుడు సర్వవ్యాపి, రాయి రప్పలలో ఉన్నారు అని అనేవారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మ అవినాశి, శరీరము వినాశి అని అర్థం చేయించారు. ఆత్మ ఎప్పటికీ తరగదు, పెరగదు. ఇంత చిన్న ఆత్మనే 84 జన్మలు తీసుకొని మొత్తం పాత్ర అంతా అభినయిస్తుంది. ఆత్మనే శరీరాన్ని నడిపిస్తుంది. ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి చదివిస్తారు కనుక పదవి కూడా తప్పకుండా ఉన్నతమైనదే లభిస్తుంది. ఆత్మనే చదువుకొని పదవిని పొందుతుంది. ఆత్మను ఎవ్వరూ చూడలేరు. ఆత్మ ఎలా వస్తుంది, ఎక్కడ నుండి వస్తుంది అని చూసేందుకు చాలా ప్రయత్నిస్తారు, కానీ తెలుసుకోలేరు. ఒకవేళ ఎవరైనా చూసినా అర్థం చేసుకోలేరు. ఆత్మయే శరీరంలో నివసిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా మారదు. చిన్నదిగా ఉన్న శరీరం పెద్దదవుతుంది. ఆత్మనే పతితంగా మరియు పావనంగా అవుతుంది. పతిత ఆత్మలను పావనంగా తయారు చేసే ఓ బాబా రండి అని ఆత్మనే తండ్రిని పిలుస్తుంది. ఆత్మలందరూ పెళ్లి కూతుర్లు, ప్రేయసీలు. శ్రీబాబా రాముడు, వరుడు ఒక్కరే అని అర్థం చేయించారు. వారు అందరినీ వరులని అనేస్తారు. ఇప్పుడు వరుడు అందరిలో ప్రవేశించేందుకు వీలు లేదు. ఈ విధంగా బుద్ధిలో వ్యతిరేక జ్ఞానం ఉన్నందువల్లనే కిందకి దిగజారుతూ వచ్చారు. ఎందుకంటే చాలా నిందిస్తూ, పాపాలు చేస్తూ, అవమానిస్తూ వచ్చారు. తండ్రిని చాలా ఎక్కువగా నిందించారు. పిల్లలు ఎప్పుడైనా తండ్రిని నిందిస్తారా? కానీ ఈ రోజుల్లోని పిల్లలు చెడిపోయినప్పుడు తండ్రిని నిందించేందుకు కూడా వెనుకాడరు. కానీ వీరు బేహద్దు తండ్రి. బాబా, మీరు కూర్మావతారము, మత్స్యావతారములంటూ ఆత్మ బేహద్దు తండ్రిని అనుమానిస్తుంది. రాణులను ఎత్తుకుపోయాడని, వెన్న దొంగలించాడని కృష్ణుణ్ణి కూడా నిందించి గ్లాని చేసినారు. వెన్న దొంగలించే అవసరం అతడికేముంది? బుద్ధి ఎంత తమో ప్రధానంగా తయారైంది. నేనొచ్చి మిమ్మల్ని పావనంగా చేసేందుకు చాలా సహజమైన యుక్తిని తెలుపుతున్నారని తండ్రి అంటారు. తండ్రే పతిత పావనులైన సర్వశక్తివంతులైన అథారిటీ. సాధు సన్యాసీలు మొదలైన వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు. శంకరాచార్యుని కూడా వేదశాస్త్రాల అథారిటీ అని అంటారు. వారికి ఎంత అట్టహాసం ఉన్నది! శివాచార్యునికైతే ఏ ఆడంబరమూ లేదు. వీరి వద్ద ఏ గుంపు లేదు. వీరు కూర్చొని అన్ని వేదశాస్త్రాల సారమంతా వినిపిస్తారు. ఒకవేళ శివబాబా అట్టహాసం చూపిస్తే మొదట ఇతడు కూడా ఆడంబరాన్ని చూపించుకోవాలి. కానీ అలా కాదు. పిల్లలైన మీ సేవకుడిని అని తండ్రి అంటూ ఉన్నారు. ఇతనిలో తండ్రి ప్రవేశించి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు పతిత పావం అయినారు. పావనమైన మీరే 84 జన్మల తర్వాత పతితమయ్యారని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ చరిత్ర భూగోళాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. ఇతడే 84 జన్మలు అనుభవించాడు. మళ్ళీ వారికి సతోప్రధానంగా అయ్యే యుక్తిని తెలుపుతారు. తండ్రియే సర్వశక్తివంతులు. బ్రహ్మ ద్వారా అన్ని వేదశాస్త్రాల సారమంతా అర్థం చేయిస్తారు. చిత్రాలలో బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. కానీ వాస్తవానికి శాస్త్రాల విషయమే లేదు. బాబా వద్ద శాస్త్రాలు లేవు. ఇతడి వద్ద శాస్త్రాలు లేవు. మీ వద్ద కూడా శాస్త్రాలు లేవు. మీరైతే మీకు నిత్యము కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు. శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనివని మీకు తెలుసు. నేను శాస్త్రాలను వినిపించను. నేను మీకు ఇతని నోటి ద్వారా వినిపిస్తాను. మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను.
దీనికే భక్తి మార్గంలో భగవద్గీత అని పేరు పెట్టేశారు. నా వద్ద కానీ మీ వద్ద కానీ గీత మొదలైనవి ఏమైనా ఉన్నాయా? ఇది చదువు. చదువులో అధ్యాయాలు, శ్లోకాలు మొదలైనవి ఉండవు. నేను పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను, కల్పకల్పము ఇలాగే చదివిస్తూ ఉంటాను. స్వయాన్ని ఆత్మగా భావించమని ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తాను. శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ అవినాశి. శరీరము క్షణక్షణము తగలబడుతూ క్షీణిస్తూ ఉంటుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటుంది. తండ్రి ఒకేసారి వస్తానని తండ్రి చెప్తారు. శివరాత్రిని జరుపుకుంటారు కూడా. వాస్తవానికి శివ జయంతి అని ఉండాలి, కానీ జయంతి అని చెప్తే తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకున్నట్లవుతుంది. కాబట్టి శివరాత్రి అని అంటారు. ద్వాపర కలియుగాలు అనే రాత్రిలో నన్ను వెతుకుతారు. నన్ను సర్వవ్యాపి అని అంటారు. కనుక మీలో కూడా ఉన్నట్లే కదా. మీరెందుకు నన్ను వెతుకుతారు? సాక్షాత్తు దేవతలుగా ఉన్నవారు ఆసురీ సాంప్రదాయస్తులుగా అవుతారు. దేవతలు ఎప్పుడైనా సారాయి తాగుతారా? ఆ దైవీ సాంప్రదాయ ఆత్మలే దిగజారినప్పుడు సారాయి మొదలైనవి తాగడం మొదలు పెడతారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశం అవుతుందని తండ్రి చెప్తారు. పాత ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ఒక ధర్మం నుండే అనేక ధర్మాలు వెలువడినాయి. మళ్ళీ అన్నీ కలిసి ఒకే ధర్మంగా అవ్వాలి. కలియుగం ఇంకా ఇప్పుడు 40,000 సంవత్సరాలుందని మనుషులు అనేస్తారు. దీనిని ఘోర అంధకారమని అంటారు. జ్ఞానసూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం నశించిందని గాయనం ఉన్నది. మానవుల్లో చాలా అజ్ఞానం ఉన్నది. తండ్రి జ్ఞానసూర్యులు, జ్ఞానసాగర్లు. భక్తి మార్గంలో మీలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతారు. తుప్పు మురికి వదిలిపోతుంది. ఇది యోగాగ్ని, కామాగ్ని నల్లగా తయారు చేస్తుంది. యోగాగ్ని అంటే శివబాబా స్మృతి పవిత్రంగా తెల్లగా చేస్తుంది. కృష్ణునికి శ్యామసుందరుడని పేరు పెట్టారు, కానీ అర్థం తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మొట్టమొదట సత్యయుగంలో ఎంత సుందరంగా ఉండేవాడు. ఆత్మ పవిత్రంగా సుందరంగా ఉంటే సుందరమైన పవిత్రమైన శరీరాన్ని తీసుకుంటుంది. అక్కడ ధనము, సంపత్తులు అన్నీ కొత్తవిగా ఉంటాయి. కొత్త భూమి మళ్ళీ పాతదిగా అవుతుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశం అవ్వాలి. దీని కొరకు చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా కులాన్ని మేమే వినాశనం చేసుకుంటున్నామని వారు ఎంతగా భావిస్తారో అంతగా భారతీయులు భావించరు. ఎవరో ప్రేరకులు ఉన్నారు. విజ్ఞానం ద్వారా మా వినాశనం మేమే చేసుకుంటున్నామని విదేశీయులు భావిస్తారు. క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదనేది కూడా వారు భావిస్తారు. దేవీ దేవతా రాజ్యము ఉండేది. భారతదేశము ప్రాచీనంగా ఉండేది. ఆ రాజయోగము ద్వారా లక్ష్మీనారాయణుడు ఈ విధంగా అయ్యారు. ఆ రాజయోగాన్ని మళ్ళీ తండ్రి నేర్పించగలరు, సన్యాసీలు నేర్పించలేరు. ఈ రోజుల్లో ఎంత మోసం చేస్తూ ఉన్నారు. విదేశాలకు వెళ్ళి మేము భారతదేశం ప్రాచీన యోగము నేర్పిస్తామని చెప్తారు. మళ్ళీ మరొక వైపు గుడ్లు తినవచ్చు, మత్తు పానీయాలు మొదలైనవి భలే తాగండి, ఏమైనా చేయండి అని చెప్తారు. మరి వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? మనుషుల్ని దేవతలుగా ఎలా తయారు చేయగలరు? ఆత్మ ఎంత ఉన్నతమైనది. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ
సతో ప్రధానమైన ఆత్మ తమో ప్రధానంగా అయిపోతుందని తండ్రి అర్థం చేయిస్తారు. మీరిప్పుడు మళ్ళీ స్వర్గాన్ని స్థాపిస్తున్నారు. అక్కడ ఏ ఇతర ధర్మాలు ఉండవు. ఇప్పుడు తప్పకుండా నరకం వినాశమవునున్నదని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇక్కడి వరకు వచ్చిన వారు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు. శివబాబా జ్ఞానాన్ని కొద్దిగా విన్నా తప్పకుండా స్వర్గంలోకి వెళ్తారు. తర్వాత ఎంతగా చదువుకుంటారో, తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు అందరికీ వినాశకాలమే. ఎవరైతే వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారో, తండ్రి తప్ప మరెవ్వరిని స్మృతి చేయరో వారు ఉన్నత పదవిని పొందుతారు. దీనిని బేహద్దు స్కాలర్షిప్ అని అంటారు. ఈ విషయంలో రేస్ చేయాలి. ఇది ఈశ్వరీయ లాటరీ. మొదట స్మృతి, రెండవది దైవీ గుణాల ధారణ చేయాలి. రాజారాణిగా అవ్వాలంటే ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి. కొందరు చాలామంది ప్రజలను తయారు చేస్తారు, కొందరు కొద్ది మందినే తయారు చేస్తారు. సర్వీస్ ద్వారా ప్రజలు తయారవుతారు. మ్యూజియం ప్రదర్శని మొదలైన వాటిలో చాలామంది ప్రజలు తయారవుతారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. తర్వాత సూర్యవంశము చంద్రవంశంలోకి వెళ్తారు. మీరిప్పుడు బ్రాహ్మణ కులస్తులు. తండ్రి బ్రాహ్మణ కులాన్ని దత్తు తీసుకొని వారిని చదివిస్తూ ఉన్నారు. నేను ఒకే కులాన్ని 2 వంశాలని తయారు చేస్తానని తండ్రి చెప్తారు. సూర్యవంశ మహారాజీ మహారాణి, చంద్రవంశీ రాజారాణులను డబల్ కిరీటధారులని అంటారు. మళ్ళీ తర్వాత వికారి రాజులుగా అయినప్పుడు వారికి ప్రకాశ కిరీటం ఉండదు. ఆ డబల్ కిరీటధారులైన వారి మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. పవిత్రుల ఎదుట తల వంచి నమస్కరిస్తారు. సత్యయుగంలో ఈ విషయాలు ఉండవు. అది పావన ప్రపంచము. అక్కడ పతితులు ఉండరు. దానిని సుఖధామము, నిర్వికారి ప్రపంచమని అంటారు. దీనిని వికారి ప్రపంచమని అంటారు. ఇక్కడ ఒక్కరు కూడా పావనంగా లేరు. సన్యాసులు ఇల్లు వాకిలి వదిలి పారిపోతారు. రాజా గోపీచంద్నే ఉదాహరణ కూడా ఉంది కదా. మానవులెవ్వరూ ఒకరికొకరు గతి సద్గతిని ఇవ్వలేరని మీకు తెలుసు. సర్వుల సద్గతి దాతను తండ్రి ఒక్కరే. తండ్రి వచ్చి అందరినీ పావనంగా చేస్తారు. ఒకటేమో పావనంగా అయ్యి శాంతిధామానికి వెళ్ళిపోతారు. రెండవది పవిత్రమై సుఖధామానికి వెళ్ళిపోతారు. ఇది అపవిత్రమైన దుఃఖధామము. సత్యయుగంలో జబ్బులు మొదలైనవేవి ఉండవు. మీరు సుఖధామానికి అధికారులుగా ఉండేవారు. తర్వాత రావణ రాజ్యంలో దుఃఖధామానికి అధికారులుగా అయ్యారు. కల్పకల్పము మీరు నా శ్రీమతానుసారం స్వర్గాన్ని స్థాపిస్తారు. కొత్త ప్రపంచ రాజ్యాన్ని తీసుకుంటారు. తర్వాత మళ్ళీ పతితులుగా నరకవాసులుగా అవుతారు. దేవతలే మళ్ళీ వికారులుగా అవుతారు. వామ మార్గంలో దిగజారిపోతారు. తండ్రి చెప్తారు, మధురాతి మధురమైన పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగంలో తండ్రి ఒకేసారి వస్తానని, యుగ యుగంలో రానని, కల్పము యొక్క సంగమ యుగంలో వస్తానని తండ్రి వచ్చి తమ పరిచయం ఇస్తారు. కల్పం యొక్క సంగమంలో ఎందుకు వస్తారు? ఎందుకంటే నరకాన్ని స్వర్గంగా చేయాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. బాబా మాకు ఖుషీ లేదు, ఉల్లాసం లేదు,
కొంతమంది పిల్లలు వ్రాస్తారు, అరే తండ్రి మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తారు, ఇలాంటి తండ్రిని స్మృతి చేసినా మీకు ఖుషీ ఉండదా? మీరు పూర్తిగా స్మృతి చేయరు, అందుకే ఖుషీ ఉండదు. పతితంగా తయారు చేయు పతిని ఖుషీగా స్మృతి చేస్తారు. డబల్ కిరీటధారిగా చేసే తండ్రిని స్మృతి చేస్తే ఖుషీ ఉండదా? తండ్రికి పిల్లలుగా అయ్యారు, అయినా ఖుషీ లేదని చెప్తారు. అంటే జ్ఞానం అర్థం చేయిస్తారు. రాతి బుద్ధి గలవారిగా తయారైన ఆత్మలను పారస్ బుద్ధి తయారు చేస్తారు. జ్ఞాన సాగర్లైన ఫుల్గా ప్రేమలో ఫుల్గా ఉన్నారు. జ్ఞాన సాగర్లు, సుఖ సాగర్లు, ప్రేమ సాగర్లు కదా. అలాంటి తండ్రి ద్వారా మీకు వారసత్వం లభిస్తుంది. ఇలా అయ్యేందుకు మీరు వస్తారు. మిగిలిన సత్సంగాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి. అందులో లక్ష్యమేమీ ఉండదు. దీనినైతే గీతా పాఠశాల అని అంటారు. వేద పాఠశాల ఉండదు. గీత ద్వారా నరుని నుండి నారాయణుడిగా అవుతారు. తండ్రే తప్పకుండా తయారు చేస్తారు కదా. మనుషులను దేవతలుగా చేయలేరు. పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరు దేహము కాదు, నేను ఒక దేహాన్ని వదిలి మరొక దేహాన్ని తీసుకుంటానని ఆత్మ చెప్తుంది. అచ్చా, मीठे मीठे सिकेलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ: ఎలాగైతే శివబాబాకు ఏ అట్టహాసం లేదు, సేవకుడై పిల్లల్ని చదివించేందుకు వచ్చారో అలా తండ్రి సమానంగా అథారిటీ ఉన్న తండ్రి వలె నిరహంకారులుగా ఉండాలి. పావనంగా చేయు సేవ చేయాలి. వినాశకాల సమయంలో ఈశ్వరీయ లాటరీని తీసుకునేందుకు ప్రీతి బుద్ధి కలవారే స్మృతి చేస్తూ దైవీ గుణాలను ధారణ చేసేందుకు పోటీ పడాలి. వరదానము: శుద్ధ సంకల్పాల ఘెరావు ద్వారా రక్షణను అనుభవం చేయించే శక్తిశాలి ఆత్మాభవ. ఎవరైతే దృఢత శక్తి ద్వారా ఒక్క సెకండ్ కంటే తక్కువ సమయంలో వ్యర్థాన్ని సమాప్తం చేసేస్తారో వారే శక్తిశాలి ఆత్మలు. శుద్ధ సంకల్పాల శక్తిని గుర్తించండి. ఒక శుద్ధమైన లేక శక్తిశాలి సంకల్పము ఎంతో అద్భుతం చేయగలదు. కేవలం మీరు ఏదైనా దృఢ సంకల్పం చేశారంటే ఆ దృఢతాయే సఫలతను తీసుకువస్తుంది. అందరినీ శుద్ధ సంకల్పాల బంధనంలో అంటే ఘేరావులో ఎలా బంధించాలంటే ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్నా వారి కొరకు కూడా ఈ ఘెరావు ఒక ఛత్రఛాయగా అయిపోవాలి. రక్షణ సాధనంగా లేక కోటగా అయిపోవాలి. స్లోగన్: ఎవరికైతే డైరెక్ట్ భగవంతుని ద్వారా పాలన, చదువు మరియు శ్రేష్ఠ జీవితానికి శ్రీమతం లభిస్తుందో వారిదే శ్రేష్టమైన భాగ్యము. అచ్చా, ఓం శాంతి.